వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ను పొగడ్తలతో ముంచెత్తిన ప్రధాని మోడీ. జగన్ నేతృత్వంలో ఏపీ అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేసిన మోడీ. తెరాసను వీడి తప్పు చేశానన్న జగ్గారెడ్డి. కాంగ్రెస్ ను వీడేది లేదంటూ మరోసారి స్పష్టం చేసిన జగ్గారెడ్డి. ఇందిరా పార్క్ వద్ద దీక్ష చేస్తున్న భట్టి విక్రమార్కకు ప్రముఖులు పరామర్శ. వైద్య పరీక్షలు చేసి వైద్యులు ఆరోగ్యం నిలకడగా ఉందన్న డాక్టర్లు. ఇక డీటెయిల్స్ చూస్తే జగన్ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల జల్లు కురిపించారు. ఏపీలో జగన్ నాయకత్వంలో శక్తివంతమైన ప్రభుత్వం ఏర్పాటైందన్నారు. ఈ సందర్భంగా జగన్ కు ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని ఆకాంక్షించారు. ఏపీ ప్రజల సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉందని ప్రధాని స్పష్టం చేశారు. బీజేపీ ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రజా ధన్యవాద సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. అభివృద్ధిలో దూసుకుపోవడానికి అన్ని అవకాశాలు ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని పేర్కొన్నారు. కొత్తదనం సృష్టించడంలో నవ్యాంధ్ర దిశగా అడుగులు వేయాలన్నారు. అన్ని రాష్ట్రాలు కలిస్తేనే నవభారత నిర్మాణం సాధ్యమవుతుందని అన్నారు. రాష్ట్రాల అభివృద్ధి, ప్రజల అభివృద్ధిపైనే తమ ప్రభుత్వం దృష్టి కేంద్రీకరిస్తుందన్నారు. గతంలో తాను టీఆర్ఎస్ పార్టీని వీడడం తప్పేనని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ను వీడిన ఎమ్మెల్యేలది కూడా తప్పేనని వ్యాఖ్యానించారు. ఆదివారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి తాను కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులకు నాయకత్వ వైఫల్యం ఏమాత్రం కారణం కాదన్నారు. ఎమ్మెల్యేలు తమ సొంత అవసరాల కోసం పార్టీ మారితే రాహుల్ గాంధీ, ఉత్తమ్ ఏం చేస్తారని అన్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే రాజకీయాల నుంచి తప్పుకోవాలనిపిస్తోందని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. ఇందిరా పార్క్ వద్ద కాంగ్రెస్ 36 గంటల ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్షలో కూర్చున్న మల్లు భక్తి విక్రమార్క, పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, షబ్బీర్ అలీ, విహెచ్ శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి, సీతక్క, బలమూరి వెంకట్, ఏఐసిసి ఇన్ఛార్జ్ కుంతియా, ఇన్ఛార్జ్ కార్యదర్శి బోస్రాజు పాల్గొన్నారు. సంఘీభావం తెలిపిన టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి, టీజేఎస్ నేత కోదండరాం తదితరులు దీక్షా స్థలిని సందర్శించారు. సమస్యగానో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సిఎల్పి సమస్యగానో చూడవద్దని చెప్పి మిత్రులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరీ ముఖ్యంగా మీడియా మిత్రులకి, ప్రజాస్వామ్యవాదులకి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కర్నూలు రేంజ్ డీఐజీగా నూతన పదవి బాధ్యతలు చేపట్టిన పి వెంకటరామిరెడ్డి డీఐజీగా బాధ్యతలు స్వీకరించారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు ఎప్పుడైనా మీ సమస్యల పరిష్కారానికై మేము కృషి చేస్తామన్నారు. గుంటూరు
నిజాంపట్నం పోలీస్ స్టేషన్ సమీపంలో పెట్రోల్ బంకు కార్మికుడిపై దౌర్జన్యం చేసి చితకబాదిన ఎస్ఐ రాంబాబు. బంక్లో డీజిల్ ఉచితంగా పోయాలంటూ ఎస్ఐ రాంబాబు దాడి చేశాడంటూ బాధితుడు ఆరోపిస్తున్నాడు. సార్ అని చెప్పి అంటే కానీ జరుగుతుంది సార్ నాకు రాలేదు అవుతుంది నెట్టుకుంటూ వెళ్ళాడు. రాష్ట్ర పర్యాటక మంత్రి అవంతి శ్రీనివాస్ అభివృద్ధిలో వెనుకబడిన పాయకరావుపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తొలిసారిగా విశాఖ జిల్లా ముఖద్వారం పాయకరావుపేట చేరుకున్న మంత్రికి స్థానిక వైసీపీ శ్రేణులు అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే గొల్లా బాబురావు, మాజీ ఎమ్మెల్సీ డివి సూర్యనారాయణ రాజుతో కలిసి స్థానిక శ్రీ పాండురంగ స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి అవంతి మాట్లాడుతూ తమ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో మంత్రి చేపట్టిన తాను రాష్ట్ర అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. అలాగే జిల్లాలో వెనుకబడిన పాయకరావుపేట నియోజకవర్గం పట్ల తనకు అవగాహన ఉందన్నారు. ముఖ్యంగా సాగు, తాగునీటి సమస్య అధికంగా ఉండే పాయకరావుపేటకు అన్ని విధాలా తన వంతు సహకారం అందిస్తానన్నారు. ఎమ్మెల్యే గొల్లా బాబురావు మాట్లాడుతూ అవంతి శ్రీనివాసరావుకు మంత్రి పదవి లభించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. అలాగే తమ అధినేత సీఎం జగన్ ఆశయాలకు అనుగుణంగా మంత్రి అవంతి శ్రీనివాసరావు ఆశీస్సులతో పాయకరావుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులతో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. గౌరవ టూరిజం శాఖ మార్చులు పెద్దలు శ్రీ అవంతి శ్రీనివాస్ గారు నిన్ననే ప్రమాణం తీసుకున్నటువంటి శుభ సందర్భంలో ఈరోజు ఫస్ట్గా మన నియోజకవర్గం పాయకరావుపేటలో వారు కాలు పెట్టడం, అలాగే మా పాండురంగ స్వామి దేవాలయంలో వారికి మంచి ఆహ్వానం పలకటం, ఆ దేవుడి దయ వల్ల, మా జగన్ గారి దయ వల్ల మేమందరం కూడా కలిసి జిల్లా అభివృద్ధిలోనే కాదు, ముఖ్యంగా మా పాయకరావుపేట నియోజకవర్గ అభివృద్ధికి మేమంతా కలిసి పనిచేసేలాగా మనందరికీ కూడా మా అందరికీ నిజమైనటువంటి సారథి, నిజమైనటువంటి నాయకుడైనటువంటి జగన్ గారి సారథ్యంలో మేమందరం కలిసి పనిచేసి ముఖ్యంగా మా వెనుకబడినటువంటి మా పాయకరావుపేట నియోజకవర్గానికి సాగునీరు, త్రాగునీరు అనేక వసతులు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్న సందర్భంలో నేను మీ అందరి తరఫున గౌరవ మంత్రి గారికి ఒకే విన్నపం చేసుకుంటున్నాను. మీరు చెప్పారు, చాలా సంతోషకరమైన వార్త, మా యొక్క పాయకరావుపేట నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా నేను చూసుకుంటానని ఇదే మాట మీద ఉండి మాకు తోడుగా నీడగా మా నియోజకవర్గ సమస్యలపైన మీరు సారించి తప్పనిసరిగా మనందరం కూడా వైఎస్ఆర్ పార్టీని వచ్చేటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో మీ ఆధ్వర్యంలో మనమందరం కూడా ఒక్క సీటు కూడా టీడీపీకి వెళ్ళకోకుండా మనమందరం మళ్ళీ ఇదే స్ఫూర్తితో మనం జగన్ గారికి కానుక ఇవ్వాలని మన యొక్క గౌరవ మంత్రివర్గ గారిని నేను ప్రత్యేకంగా కోరుకుంటూ ముఖ్యంగా ఈ యొక్క సందర్భంలో ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎక్కడా లేని విధంగా
మన జగన్ గారు మా దళితులకి 5 శాఖలు 5 మంత్రి శాఖలు ఇచ్చి మరి ఇవ్వటమే కాదు, దళితులకి ఉప ముఖ్యమంత్రి పదవి, ముఖ్యంగా నారాయణ స్వామి గారు చాలా సీనియర్ మ్యాన్, ఆయనకి మరి ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఇచ్చి ఈ రోజున దళితులకి ఇంత గౌరవం రప్పించినటువంటి మన నాయకుడు జగన్ గారికి మీ తరపున, నా తరపున, జిల్లా తరపున ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. రండి, జాయిన్ అవ్వండి, జాబ్ పొందండి, జాబ్ గ్యారంటీ, 100% జాబ్ ప్లేస్మెంట్ ఇన్ అబ్రాడ్. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ అతి తక్కువ ఖర్చుతో మొట్టమొదటిసారిగా అతి పెద్ద హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్. మీరు 10వ తరగతి ఇంటర్ పాస్ లేదా ఫెయిల్ అయ్యారా? డిగ్రీ పాస్ అయ్యి ఖాళీగా ఉన్నారా? అయితే ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలో జాయిన్ అవ్వండి. 100% విదేశాలలో ఉద్యోగ ఉపాధి పొందండి. 70,000 రూపీస్ సాలరీ పర్ మంత్. ఒక్క సంవత్సరంలో డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ లో జాబ్ పొందవచ్చు. మొట్టమొదటి రోజు నుండే పార్ట్ టైం జాబ్ చేయుటకు అవకాశం. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 3 years, పీజీ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ మరియు డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 12 months. ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా అడ్మిషన్లు పొందవచ్చు. ఫీజు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు. మరిన్ని వివరములకు సంప్రదించండి. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్, సిరీస్ రోడ్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఫోన్ 8712387666 మరియు 9949956264. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వెల్కమ్ బ్యాక్ టు V3 న్యూస్. కర్నూలు జిల్లా గోస్పాడు మండలం యాళ్లూరు గ్రామంలో విషాదం. పెద్దలు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు బండి హుసేన్ అనే యువకుడు. 4 రోజుల్లో వివాహం ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న గోస్పాడు పోలీసులు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం ఇందుకూరు పంచాయతీ పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు నిర్మిస్తున్న నివాస గృహాలను జిల్లా కలెక్టర్ సందర్శించారు. నిర్వాసిత నివాస గృహాలను క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యతతో నివాస గృహాలను నిర్మించాలని ఆ శాఖ అధికారులకు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. పోలవరం నిర్వాసితులు మడిపల్లి గ్రామానికి చెందిన మిర్చివాడ, లీలావతి తమ గ్రామంలో R&R ప్యాకేజీలు 60 మంది యువతీ యువకులకు రాలేదని జిల్లా కలెక్టర్కు విన్నవించారు. ఆయన సానుకూలంగా స్పందించి నిర్వాసితుల సమస్యలను పరిష్కరిస్తామని నిర్వాసితులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో PO నిశాంత్ కుమార్, RDO డాక్టర్ వినోద్ కుమార్, హౌసింగ్ DE తహసీల్దార్ R పాపమ్మ తదితర అధికారులు పాల్గొన్నారు. మీకు ఇల్లు చూసుకున్నారా? బాగా నచ్చిందా? మీకు సరిపోతుందా? Excluded, sir. Basically, sir, we have an option to execute colony in our own way, sir. The act doesn't say how exactly it should be done. So, దీంట్లో we prepared estimates, sir, for each colony, sir, provide. సో పెనాల్టీ ఏదైనా స్టేట్ గవర్నమెంట్కి ఇష్టం ప్లస్ బడ్జెట్ అవైలబిలిటీ ఉంటే దే కెన్. Like, sir, this is an open drainage system. And the house also, Central Government Act gives the minimum standard. This is the minimum house you have to provide. And acquire challenge depends on state government, they can increase also. ఈ డ్రైనేజెస్ ఇవన్నీ లెవెల్స్ చూసుకున్నారా? బాత్రూమ్ ఆల్సో, సార్. ఈ టాయిలెట్ బాత్రూమ్ని యాక్చువల్లీ ఇన్ ద ఓల్డ్ యాక్ట్లో 3,000 రూపీస్ 5,000 రూపీస్ ఉండేది. ఈ డబ్బుని కూడా మనం యూనిట్ కాస్ట్లో కలిపేస్తే ఇది చిన్నగా అవుతుంది. సో వాట్ వీ డిడ్ ఇస్ స్వచ్ఛ భారత్ మిషన్లో కన్వర్ట్ చేశాం. SBM సార్ అప్పుడు దే టుక్ దిస్ శాంక్షన్ ఆల్ కాలనీస్కి
ఇట్ ఈస్ గోయింగ్ టు కమ్ సపరేట్లీ. ఆ 15,000 ఇక్కడ బచావ్. బోధ్ మండల కేంద్రంలో భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నీట్ 2019లో ఎంబీబీఎస్ బీడీఎస్లో 150 సీట్లు సాధించిన సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలల్లో మరియు గిరిజన సంక్షేమ గురుకుల కళాశాలల్లో విద్యార్థులకు అభినందనలు తెలుపుతూ విజయోత్సవ ర్యాలీ నిర్వహించడం జరిగింది. విజయ సూచికగా బాణసంచా పేల్చడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం సహకారంతో గురుకులాలకు కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఆకాశమే హద్దుగా విజయాలు సాధించడం జరుగుతున్నవి. గురుకులాలలో నాణ్యమైన విద్య, పౌష్టికాహారం, సమ్మర్ సమురాయ్ మొదలైన వినూత్న కార్యక్రమాలు జరుగుతున్నాయని, కావున గొప్ప విజయాలు గురుకులాల విద్యార్థుల సొంతం చేసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా స్వేరోస్ అధ్యక్షుడు పెంటపర్తి ఊసన్న, ప్రధాన కార్యదర్శి భగత్ ఆడేళ్లు, ఉపాధ్యక్షులు భీమ్రావ్ పాటిల్ నాగరడే మరియు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ప్రశ్నిస్తున్నాం. ఇటువంటి ఆదర్శవంతమైన ఒక నిజాయితీవంతమైన కార్యదర్శిని మెచ్చుకోవాల్సింది పోయి చిన్న ఎక్కడో జరిగిన చిన్న పొరపాటుని దాన్ని పెద్ద భూతాన్ని నుంచి వ్యవస్థ మొత్తాన్ని వాళ్ళు వాస్తవ్యతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వాళ్ళకు కూడా ఇది గొప్ప హెచ్చరికను కూడా మేము చేస్తున్నాం. కాబట్టి ఈ గొప్ప అవకాశం కల్పించిన ఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ ప్రయత్నాన్ని కూడా ఇంకా కొన్ని సంవత్సరాలు కొనసాగించి ఇంకా గొప్ప ఢిల్లీ యూనివర్సిటీలో కానీ లేకపోతే హిందూ యూనివర్సిటీలో కానీ గొప్పగా యూనివర్సిటీలో అవకాశాలు కల్పిస్తూ ఉన్నంతగా ఎదగాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ జై హింద్ తెలుపుతూ థ్యాంక్ యూ. తిరుచానూరు పద్మావతి అమ్మవారి సేవలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ దంపతులు పాల్గొన్నారు. తిరుమలకు ప్రధాని నరేంద్ర మోడీ రాక సందర్భంగా ఆయనకు స్వాగతం పలికేందుకు గవర్నర్ తిరుపతి వచ్చారు. అనంతరం సతీ సమేతంగా పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఓ మహిళపై అత్యాచార యత్నానికి ప్రయత్నించిన 3 యువకులను పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అర్ధరాత్రి సమయంలో ఒంటరిగా ఉన్న మహిళపై దాడి చేయడమే కాకుండా అత్యాచార యత్నానికి పాల్పడ్డారు. అయితే ఆ మహిళే వారి నుంచి తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి వీళ్లను అరెస్టు చేసి ఓ ఆటోను సీజ్ చేశారు. ఈ కేసులో కూడా శ్రీధర్ మీద ముందున్న కేసులు ఉన్నాయి. అందరూ
ఈ కేసులో కూడా శ్రీధర్ మీద మొదలైన కేసులు ఉన్నాయి. సుమారు 12 గంటలు దాటిన తర్వాత వట్లూరుకు చెందిన మహిళ వివాహిత తన పుట్టింటికి ఆ ఇంట్లో జరిగే ఒక ఫంక్షన్ నిమిత్తం రావడం జరిగింది. వచ్చి అదే రోజు 3/4 మిడ్ నైట్లో తన స్నేహితుడితో కలిసి వట్లూరు నుంచి పెదపాడు వెళ్ళే రోడ్లో మిడ్ నైట్ టైంలో వెళ్ళి తనతో మాట్లాడుకుంటూ ఉండగా నవీన్, అనిల్, దుర్గారావు అనే ముగ్గురు కూడా, నవీన్ అనే అతను ఆటో డ్రైవరు, అలాగే దుర్గారావును తర్వాత అనిల్ ఇద్దరు కూడా ఫ్రెండ్స్, అతనికి మ్యాథ్స్ అండ్ టాపీ వర్క్ చేసేవాళ్ళు ఇద్దరు కూడా. వీళ్ళంతా కూడాను ఆ రూట్లో వస్తూ వీళ్ళిద్దరిని గమనించి వీళ్ళ మీద అటాక్ చేసి కొట్టడం జరిగింది. రేప్ చేయాలనే ఉద్దేశంతో ముందుగా నవీన్ రేప్ చేశాడు. తర్వాత మిగతా వాళ్ళు కూడా రేప్ చేయడానికి సన్నద్ధమవుతున్న టైంలో ఈ అమ్మాయి తప్పించుకొని పారిపోవడం, అట్నుంచి తర్వాత మనకి పోలీస్ స్టేషన్కి 100కి కాల్ చేసి తద్వారా మనకి పోలీసులకు ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇమీడియట్గా పోలీసులు కూడాను బాగానే రెస్పాండ్ అయ్యి మిగతా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అంతా కూడా చేయటం, ఆ ఇన్వెస్టిగేషన్ అనంతరం ఆ అమ్మాయిని హాస్పిటల్కి పంపించి మిగతా కార్యక్రమాలు అయిన తర్వాత మరి ఈరోజు ముద్దాయిల్ని సమాచారం మేరకు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇందులో వీళ్ళు ఉపయోగించినటువంటి ఆ రోజు టైంకి వెళ్ళినటువంటి ఆటోను కూడా సీజ్ చేసి మరి కోర్టుకు పంపిస్తున్నామండి. కర్నూలు జిల్లా చౌరస్తోలిని పార్థ గ్రాండ్ హోటల్లో ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ నాయకులు వైఎస్ఆర్సీపీ పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, కేవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ను పొగడ్తలతో ముంచెత్తిన ప్రధాని మోడీ. జగన్ నేతృత్వంలో ఏపీ అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేసిన మోడీ. తెరాసను వీడి తప్పు చేశానన్న జగ్గారెడ్డి. కాంగ్రెస్ ను వీడేది లేదంటూ మరోసారి స్పష్టం చేసిన జగ్గారెడ్డి. ఇందిరా పార్క్ వద్ద దీక్ష చేస్తున్న భట్టి విక్రమార్కకు ప్రముఖులు పరామర్శ. వైద్య పరీక్షలు చేసి వైద్యులు ఆరోగ్యం నిలకడగా ఉందన్న డాక్టర్లు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.